దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు మనం పునీత జార్జ్ గారి గురించి తెలుసుకుంటకు ప్రయత్నం చేద్దాం. జార్జ్ అనగా రైతు అని అర్థము. పునీత జార్జ్ గారు 280వ సంవత్సరంలో క్యాప్డోషియాలో జన్మించడం జరిగింది. వీరు చిన్నప్పటి నుండి క్రైస్తవ విశ్వాసంలో పెరిగారు. వీరు డయక్లెషియన్ రాజ్యంలో రోమన్ సైనికుడిగా పనిచేయడం జరిగింది. ధైర్యానికి, విశ్వాసానికి జార్జ్ గారు ప్రతీకగా నిలుస్తారు. ఆ దినముల్లో లిబియా దేశంలో సలైనా అనే రాజ్యంలో ఒక పిశాచి అనగా డ్రాగన్ ఉండడం జరిగింది. ఆ డ్రాగన్ మంచినీటి దగ్గరకు ప్రజలను వెళ్లకుండా అడ్డుకుంది. డ్రాగన్ను శాంతపరచుటకు అక్కడి ప్రజలు పశువులను, మనుషులను ఒక్కొక్కరిని బలిగా అర్పించుటకు ఒప్పందం చేసుకున్నారు. అలా ఒక దినమున రాజకుమార్తెను పిశాచికి అప్పగించవలసిన సమయం వచ్చింది. ఆ సమయంలో జార్జ్ గారు రాజకుమార్తెను రక్షించుటకు తన చేతిలోని కటారీతో డ్రాగన్పై దాడి చేసి చంపారు. డ్రాగన్ చనిపోవడం చూసిన ప్రజలు జార్జ్ గారిని మెచ్చుకొనసాగగా, జార్జ్ గారు, నేను నమ్మిన క్రీస్తు శక్తిమంతుడు, నాకు ధైర్యాన్ని దయచేశారు అని చెప్పగా అక్కడ ఉన్న చాలామంది ప్రజలు క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించారు. క్రైస్తవులపై హింస కారణంగా రాజు అన్య దేవతలను పూజించమని చెప్పగా జార్జ్ గారు తన విశ్వాసాన్ని విడిచిపెట్టకపోవడంతో 303వ సంవత్సరంలో జార్జ్ గారిని చంపించారు. కథోలిక సంఘంలో ఏప్రిల్ 23న పునీత జార్జ్ గారి జ్ఞాపకార్థ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. జార్జ్ గారి ధైర్యానికి, విశ్వాసానికి ప్రతీకగా డ్రాగన్ను జయించిన రూపంలో రష్యా వంటి ఇతర దేశాలలో స్టాంపును విడుదల చేయడం జరిగింది. ఈ దినమున పునీత జార్జ్ గారి జీవితాన్ని ఆధారం చేసుకొని మనం కూడా డ్రాగన్ అనగా పాపం లేదా చెడు విశ్వాసం మరియు ధైర్యంతో జయించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.